సక్సెస్ఫుల్ అవ్వడం అయిన తర్వాత నేనే సినిమా నా వల్లే సినిమా అనుకున్న వాళ్ళు వెళ్ళిపోవడం చూశాను. బట్ అందరూ కలిపి ఒక యాక్టర్ని తయారు చేస్తున్నారు. నాలో ఉన్న నెగిటివ్ పాయింట్స్ని పక్కకు పెట్టి పాజిటివ్ పాయింట్స్ని ప్రొజెక్ట్ చేస్తారు. కెమెరామ్యాన్ కానీ, ఒక రైటర్ కానీ, ఒక ఫైట్ మాస్టర్ కానీ, ఒక డైరెక్టర్ కానీ, నీ బాడీ లాంగ్వేజ్ ఇక్కడ ఆడుగా ఉంది, ఇది వద్దు, ఇది అలా అందరూ టెక్నీషియన్ కలిపి ఒకటి తయారు చేస్తున్నారు. సో అందరూ టీం వర్క్. అది నేనే గొప్పవాడిని నేను ఒక 10 సినిమాల తర్వాత ఫీల్ అయితే ఇండస్ట్రీలో ఉండరు. సో ఆల్వేస్ షో గ్రాటిట్యూడ్ అండి. నేను ఇక్కడ ఉండడం నా అదృష్టం. మంచి డైరెక్టర్లు నాకు మంచి క్యారెక్టర్లు ఇచ్చారు, రైటర్లు రాశారు, మంచి ప్రొడ్యూసర్లు మంచి హీరోలు, వీళ్ళందరూ బాగున్నారు, నాతో బాగా హెల్ప్ చేస్తున్నారు అన్న దాంట్లో ఉంటే హ్యాపీ. నేనే నా అవసరం బట్టి వాళ్ళు పిలుస్తున్నారు అనుకుంటే నీ అవసరం కొన్ని రోజుల తర్వాత పోద్ది. అలాంటి హీరోలని అలాంటి నటుల్ని చూసారా మీ ఎక్స్పీరియన్స్లో? ఇప్పుడు చాలామంది ఇండస్ట్రీ నుంచి సడన్గా వెళ్ళిపోయిన వాళ్ళు, లేకపోతే హెల్త్ పాడైపోయి అంటే లైఫ్ ఇది పర్మనెంట్ అనుకుంటారండి చాలామంది. పర్మనెంట్ కాదండి ఇది. ప్రతి కొత్త వాళ్ళు వస్తుంటారు, పాత వాళ్ళు పోతుంటారు, కొన్నాళ్ళకి స్టాగ్నెంట్ అయిపోతారు, ఇంకో కొత్త వాళ్ళు వస్తుంటారు. సో పర్మనెంట్ అనుకుని నీకు వచ్చిన డబ్బులన్నీ నువ్వు సేవ్ చేసుకోకుండా నువ్వు తాగేసి వాళ్ళకి వీళ్ళకి పనిచేసి తర్వాత నీకు డబ్బులు రావు. నేను యాక్టర్గా ఏంటంటే అండి మొదటి నుంచి అది థ్యాంక్స్ టు మై వైఫ్. నేను పుప్పాలగూడ మణికొండ ఏరియాలో ఉంటా. వెంకటేష్ గారు డాలర్ హిల్స్ అని ఉంటుంది, దాని పక్కన ఉంటుంది. నేను అక్కడున్న సూపర్ మార్కెట్ అన్నింటికి వెళ్తుంటానండి. ఓకే. ఫ్రెష్ హెరిటేజ్లో నన్ను వాళ్ళు ఇంచుమించు వారానికి 3 సార్లు వస్తారు. నేనే వెళ్ళి దారిలో కూరగాయలు కొంటా. ఓకే. ఒక్కోసారి మా వాడు లిస్ట్ పంపుద్ది ఫోన్లో, వచ్చేటప్పుడు ఆపి నేను అన్నీ కొనుక్కొని దిలీప్ సూపర్ మార్కెట్, నాకు అందరు స్టాఫ్ అందరూ తెలుసు. నేను నోటీస్ చేసింది ఏంటంటే ఈ లైఫ్ ఉండదు రేపొద్దున. ఒక 10 ఏళ్ళ తర్వాత నాకు సినిమాలు ఉండవండి. సో నేను యాక్టర్ అని ఇంట్లో ఎలా కూర్చుంటాను? బిగుసిపోయి నా మీద జనాలు పడిపోతున్నారు, ఆటోగ్రాఫులు అనే యాటిట్యూడ్తోనే ఉంటారు వీళ్ళందరూ. నేను బ్యాంక్కి వెళ్తుంటాను, నా చెక్ నేనే వేసుకుంటా సాధ్యమైనంత వరకు. బ్యాంక్ మేనేజర్ మీరు ఎందుకు రావడం సార్, మీకు స్టాఫ్ ఉన్నారు కదా అంటే, లేదా నేను అటే వస్తున్నాను, సో నేను ఆ చెక్ నేను వేసుకుంటాను. నేను నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే, ఫ్రాంక్గా చెప్తున్నాను, టీవీ యాక్టర్ కూడా రాడండి. టీవీలో యాక్ట్ చేసి, అంటే టీవీని తక్కువ అంటలేదు, టీవీలో యాక్ట్ చేసి చిన్న క్యారెక్టర్లు వేసి అతను కూడా వాళ్ళ ఇంట్లో పంపిస్తాడు, కానీ అతను సూపర్ మార్కెట్కి వెళ్ళడం. వాళ్ళందరూ ఫీలింగ్ ఏంటంటే మీద పడిపోతారు, రక్కేస్తారు, ఆటోగ్రాఫ్లు తీస్తారు, ఫోటోలు తీస్తారు, ఏం జరగదు. మళ్ళీ ఒక పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, లేకపోతే ఎన్టీఆర్, ఈ బిగ్ స్టార్ ప్రభాస్ లాంటి వాళ్ళు వెళ్తే మీద పడిపోతారు తప్పించి, మామూలుగా క్యారెక్టర్ ఆర్టిస్టులకి చూసి సార్ బాగున్నారు సార్, బాగా యాక్ట్ చేశారు సార్, ఒక్క ఫోటో సార్ అంటారు తప్పించి మీద పడిపోయి రక్కరం, చొక్కాలు చించారు. సో నువ్వు వెళ్ళి నీ మార్కెట్ చేసుకుని నువ్వేం కావాలో కొనుక్కో. రేపొద్దున కూడా నీకు సినిమాలు లేకపోయినా నువ్వు ప్రశాంతంగా వెళ్ళి బతకచ్చు. ఈరోజు నేను బిజీ, చాలా 300 రోజులు వర్క్ చేస్తున్నాను, నేను సెలబ్రిటీని అని నువ్వు ఇంట్లో బీసిపోయి ఒక ఫేస్లో పెట్టుకుని యాక్టర్ని అన్న తర్వాత నీ సినిమాలు లేకపోతే నువ్వు ఒంటరి చచ్చిపోతావు ఇంట్లో ఉండి. కరెక్ట్. సో గో డూ, నీకు 6 వరకు నువ్వు యాక్టర్వి, ఆ తర్వాత నీ పనులు యాపేసి చూసుకో. శిల్పారామం వెళ్తానండి నేను. ఇప్పుడు శిల్పారామంలో ఎన్ని జరుగుతుంటాయో అక్కడికి వెళ్తుంటాను. షోలు జరుగుతుంటాయి, నాటకాలు, అక్కడికి వెళ్తుంటా. ఇనార్బిట్కి వెళ్ళి ఫిష్ కొనుక్కుంటుంటాను. సినిమా చూసేసి వచ్చేటప్పుడు అక్కడికి వెళ్ళి ఫిష్ కొనుక్కొని తీసుకొస్తాను. మణికొండలో కార్ ఆపి ఫిష్ కొంటా. సో కామన్ మ్యాన్గా బతికేస్తే గొడవ లేదు కదా. రేపొద్దున సినిమాలు లేకపోయినా కూడా బ్రహ్మాజీ మాకు ఎప్పటి నుంచి చూస్తున్నాం అంటారు. కరెక్టే. అవును. సో మనకు ప్రశాంతంగా ఉంటుంది. నువ్వే ఊసిపోయి ఇంట్లో కూర్చొని నువ్వే యాక్టర్లో ఇంట్లో బిహేవ్ చేస్తే వేస్ట్ కదా అది. తర్వాత మనకే ప్రాబ్లం అయిపోద్ది. బయటికి నాకు విన్నాను అనమాట, ఎవరో చిన్న పేర్లు చెప్పను కానీ అసలు రోడ్డు మీద ఇక్కడి నుంచి నడుతారు, క్యాప్ ఇలా పెట్టేసుకొని ఒక సినిమా హీరో అంట.
కనబడిపోతుంది క్యాప్ ఇలా పెట్టేసుకుని ఇలా వెళ్ళిపోయి అని ఎక్కేవాళ్ళు. ఎందుకంటున్నా అంతేగా. హ్యాపీగా ఉండి ప్రశాంత్ ఏదో ఒకళ్ళిద్దరు వస్తారు అంతే నీ దగ్గరికి, ముగ్గురు నవ్వుతారు, షేక్ హ్యాండ్ ఇచ్చి ఫోటోలు దిగి వెళ్ళిపోవాలి. మీకు జనాలతో జరిగిన చాలా గుర్తుండిపోయిన ఇన్సిడెంట్ ఏదన్నా, జనాలతో పబ్లిక్ బయటకు వెళ్ళినప్పుడు? గుర్తుండిపోయేది ఏం లేదండి. ఇప్పుడు అంతకుముందంటే హ్యాపీగా ఎక్కడ పడతాడు బస్సులో, సిటీ బస్సులో తిరిగేసేవాడిని, రిక్షాలు, ఏది కోల్కతా వెళ్ళినా లేకపోతే అక్కడికి ఢిల్లీ వెళ్ళినా. ఇప్పుడు సోనీ మ్యాక్స్, సెట్ మ్యాక్స్ వలన నన్ను అందరూ తెలిసిపోతుంది. నువ్వు సౌత్ యాక్టర్ కదా అంటాడు, ఇంకోడు నీ పేరు ట్రావెల్ మూర్తి కదా అంటాడు. ఏంటంటే జులై అన్నిసార్లు వచ్చింది క్యారెక్టర్ పేరు చెప్తుంటారు. ఎక్కడో హాలిడేకి వెళ్ళి ఎక్కడో జర్మనీలో వెళ్ళినా అక్కడ ఎవడో గుర్తుపడుతున్నారు. ఇప్పుడు నార్త్ ఇండియా వెళ్తే సర్దార్ గబ్బర్ సింగ్ నేనని ఎవరో మన రావు రమేష్ హోటల్లో టిఫిన్ చేస్తున్నాం పొద్దున్న, మొత్తం స్టాఫ్ అందరూ గుర్తుపెడుతుంటే రావు రమేష్ షాక్. ఏం బ్రహ్మాజీ నువ్వు ఏ సినిమా చేసావు, హిందీ సినిమా నువ్వు చేసావు? లేదు రమేష్ ఏంటో తెలియదంటే వరుసపెట్టి సినిమా పాత ఎన్నో వచ్చేస్తున్నాయి కాబట్టి వాళ్ళకి బాగా నోటెడ్ అయిపోయినమాట. వాళ్ళు వచ్చి ఫోటోలు దిగేసి సో మొత్తం ప్రైవసీ అంతా దబ్బింది. ఓకే, ఇప్పుడు హీరోలు, మిగతా హీరోల గురించి మీ రిలేషన్ చెప్పండి. జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, మహేష్ బాబు అండ్ ప్రభాస్, ఎనీబడి మీకు సూపర్ స్టార్లు అయ్యారంటే మంచి క్వాలిటీస్ ఉన్నవాళ్ళు అవుతారండి. ఫస్ట్ థింగ్ డెఫినెట్గా వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు పెద్ద స్టార్ అయ్యారంటే జనాలు అక్కడ ఇష్టపడ్డారు అనమాట. ఒకళ్ళు డాన్స్ బాగా చేస్తారు, ఒకళ్ళు ఫైట్లు బాగా చేస్తారు, ఒకళ్ళు డైలాగ్ బాగుంటుంది. అది నాకు చాలామంది అడుగుతున్నారు. మొన్నే ఎవరో నిన్న హైత్ నగర్ సైడ్ వెళ్తే అక్కడ అడుగుతున్నారు, ఏంటి సార్ మీరు అందరు సినిమాల్లో ఉంటారు, జనరల్గా ఒక గ్రూపు, ఈ గ్రూపు ఆ గ్రూప్ అని ఉంటుంది కదా ఇండస్ట్రీలో, ఎక్కువ వాళ్ళ సినిమాలు చేసుకుంటుంటారు 12 years. మీరు ఏ హీరో చూసినా అందరితో ఉంటారో, అందరు సినిమాలు చేస్తారంటే అది వాళ్ళు మంచిదనం, నా అదృష్టం కూడా అని చెప్పా. ఇప్పుడు మహేష్ బాబు గారు ఆయన సినిమాలు చేస్తుంటాను, జూనియర్ ఎన్టీఆర్, లేకపోతే మన చిరంజీవి గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, అందరు సినిమాల్లో ఉంటాను, వాళ్ళ కొడుకుల సినిమాల్లో కూడా ఉంటున్నాను. బట్ అందరూ వెరీ నైస్ పీపుల్ అండి. యాక్చువల్గా జనాలు వాళ్ళ ఫ్యాన్ అసోసియేషన్ వాళ్ళు ఏళ్ళ కాళ్ళకి పడదని ఒత్తిదే అది. ప్రతి సినిమా చూస్తే మీకు తెలియదు, ఒక సినిమా రిలీజ్ అయితే ఇంకో పెద్ద సూపర్ స్టార్ ఫోన్ చేసి చెప్తాడు ఆ హీరోకి, అదర కొట్టేసావు, చాలా బాగా చేసావు, చాలా బాగుంది సినిమా, డైరెక్టర్లు మాట్లాడుకుంటుంటారు. అది ఫ్యాన్స్ తెలియదు, రైవల్లో అనుకుంటారు. ఇప్పుడు మహేష్ బాబు ఫోన్ జనతా గ్యారేజ్ చూసి ఆయన ఫోన్ చేశాడు. అలాగే ఎన్టీఆర్ శ్రీమంత్ చూసా అలా ఇలా ఫోన్లు చేసుకుంటారు, కాంప్లిమెంట్ ఇచ్చుకుంటారు హీరోలు. అది చాలామంది తెలియక. కానీ మరి వీళ్ళు పెట్టే ఆడియో ఫంక్షన్స్ కూడా అలాగే ఉంటాయి, అక్కడ తేడా వస్తుందిగా. వీళ్ళు పెట్టే ఆడియో ఫంక్షన్లో వీళ్ళు మాట్లాడే మాటలు బట్టి బయట జనాలు కూడా అలా అనుకోవాల్సి వస్తుంటుంది. బట్ అందరూ అందరూ ఫ్రెండ్లీగా ఉంటారు, అందరూ పార్టీల్లో కలుసుకుంటుంటారు, అందరూ బాగుంటారండి. ఇప్పుడు మహేష్ బాబు ఆయన సరదాగా ఆయన ఫన్, ఏదో జోకులు వేసుకుంటూ ఆయన, బట్ వెరీ సీరియస్ యాక్టర్ అన్నమాట. ప్రతి ఒక్కళ్ళు అలాగే అందరూ జెన్యూన్గా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అందరూ. మీకు తెలిసిన ఇద్దరు స్టార్ యాక్టర్స్ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు స్టార్ యాక్టర్స్లో? వీళ్ళందరూ బాగుంటారండి, యంగ్ జనరేషన్. యాక్చువల్గా ఎవరో మన చరణ్ కానీ, లేకపోతే ఎన్టీఆర్, బన్నీ, వీళ్ళందరూ చాలా క్లోజ్గా ఉంటారు. యంగ్స్టర్స్ అందరూ బాగా. చరణ్ అండ్ ఎన్టీఆర్ క్లోజ్గా ఉంటారు. చరణ్ అండ్ ఎన్టీఆర్ వీళ్ళందరూ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, అందరూ కలుసుకుంటుంటారు. వాళ్ళందరూ గ్యాదరింగ్స్లో, అట్లా ఫ్యామిలీ ఫంక్షన్స్లో చాలా బాగుంటారు. పెద్దవాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఎవరికాళ్ళు టైం కుదరక వాళ్ళు ఎక్కడో షూటింగ్, వీళ్ళు ఎక్కడో షూటింగ్ అని పెద్దది ఉంటుంది. కానీ బట్ అకేషన్ వస్తే అందరూ చాలా ఫ్రెండ్లీగా అందరూ ఉంటారు. ఫైనల్గా ఒక ఫిలాసఫీ ఏంటి చెప్పండి, జీవితం మీద మీ ఫిలాసఫీ ఏంటి? ఎన్ని కోట్లు సంపాదించామన్నది కాదు అన్నది చెప్తుంటారు కదా. అదే మెడ్రాస్లో పాండ్య బజార్లో తిరుగుతున్నప్పుడు ఒక చిన్న సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్లో ఉంటే చాలు అనుకునేవాడిని. నాతో పాటు అందరూ మా ఫ్రెండ్స్ కూడా ఒక చిన్న మారుతి గారు ఉంటే చాలు అనుకునేవాడు. అది వచ్చినప్పుడు రిలీజ్ అవ్వము, ఎందుకంటే మనం అప్పుడు అనుకున్నాం, కళ్ళగన్నాం, ఎంజాయ్ చేద్దాం ఉండదు. దాంట్లో దిగినంతగా 2 bedroom ఫ్లాట్ 1000 cc మారుతి గారు ఉంటే బాగుంటుంది అనుకుంటాం. అది వస్తుంది, అప్పుడు రియలైజ్ అవ్వం. మన చూపు అంతా
వేరే జూబ్లీ హిల్స్లో అపార్ట్మెంట్ మీద ఉంటుంది. దాని తర్వాత ఒక 15 lakhs ఇన్నోవా ఉంటే బాగుంటుంది అనుకుంటాం. అది వస్తుంది, అందులోనే ఉంటాం, అందులోనే డ్రైవ్ చేస్తుంటాం. బట్ మనసంతా ఆడి మీద ఉంటుంది, ఆడి మీద BMW మీద ఉంటుంది, దాంట్లోనే కూర్చుంటాం. పలానా యాక్టర్ కొన్నాడు, చాలా పెద్ద కారు, అది 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 కొంటే బెటర్, ఇంకా 1 crore అంటాను. సో లైఫ్ లాంగ్ ఏం అనుకుంటాం దానికి వెళ్తాం, బట్ ప్రజెంట్ మర్చిపోయి ఎంజాయ్ చేయడం మర్చిపోతాం. ఆ కార్ వేసుకుని సరదాగా ఊటీ వెళ్ళావా లేకపోతే ఫారెస్ట్ ఏరియాకి వెళ్ళావా అన్నది మనం చూసుకోం. ఆ కార్లో కూర్చుంటూ నెక్స్ట్ కార్ గురించి ఆలోచిస్తాం. సో ప్రజెంట్లో ఉంటూ ఎంజాయ్ చేయడం అనేది చాలా బెస్ట్. పలానా రోజు రిటైర్ అయిపోయి పలానా టైంలో ఎంజాయ్ చేద్దాం అంటే కుదరదు. ఎనీ టైం ప్రొటెక్ట్ ఉంటాయి. సో ఈ రోజు ఎంజాయ్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి